హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియో అయితే చాలా టేస్టీ చాలా ఆరోగ్యకరమైన చాలా హెల్దీ డిష్ అన్నమాట. స్వీట్ అండి, డెజర్ట్. ఈ సమ్మర్ హాలిడేస్ లో ఈ గుమ్మడికాయ తింటే చాలా మంచిదండి. సమ్మర్ అనే కాదు, ఎప్పుడు తిన్నా కూడా చాలా మంచిది. అలాగే ఇది వచ్చేసి కూర గుమ్మడికాయ అంటారు కదా. సో 2 రకాలుగా ఉంటాయి కదా గుమ్మడికాయలు వచ్చేసి. ఒకటి వచ్చేసి బూడిద గుమ్మడికాయ, అలాగే ఇది కూర గుమ్మడికాయ అండి. చాలా తీపిగా కూడా ఉంటుంది, తీపి గుమ్మడికాయ కూడా అంటారు. ఈ గుమ్మడికాయ వీడియోలో అయితే మనము ఈ గుమ్మడికాయతో మనము హల్వా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హెల్దీ కుకింగ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయండి. మంచి మంచి వ్లాగ్స్, అలాగే షాపింగ్, కుకింగ్ రిలేటెడ్, ట్రావెల్, ఇలాంటి వ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ లైక్ చేసేసి మన వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం నెయ్యి వేసుకొని ప్యాన్ లో డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఏవి ఉంటే అవి కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే ఈ హల్వాలో చాలా బాగుంటుందండి. అలాగే గుమ్మడికాయ యొక్క బెనిఫిట్స్ అయితే మనం చూసేద్దాము. అలాగే గుమ్మడికాయని మంచిగా మనము తురిమి పెట్టుకోవడమే లేట్ అవుతుందండి. హల్వా అవడం మాత్రం చిన్న ప్రాసెసే. ఒక 10 to 15 minutes లో అయిపోతుంది అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ ని చక్కగా నేతిలో ఎర్రగా వేపుకోవాలి. అలాగే గుమ్మడికాయని మనం డైరెక్ట్ గా పగలగొట్టకూడదు, వెనక్కి వేస్తే పగులుతుంది కదా. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే అట్లా వెనక్కి వేస్తే మంచిదండి. కోయకుండా అట్లా పగలగొడితే మంచిది అని అయితే అంటారు కదా పెద్దవాళ్ళు. సో మేము కూడా అలాగే చేసాము, పగలగొట్టాము, కోయలేదు. ఇంకా అలాగే ఇట్లా తురిమేసి పెట్టేసుకోవాలి. కొంతమంది తొక్క తీసేసి తురుముకుంటారు, నేను కూడా తొక్క తీసేసే తురిమానండి. చాలా బాగుంటుంది. అలాగే కూరల్లోకి, సాంబార్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ గుమ్మడి పులుసు కూడా చాలా బాగుంటుంది. గుమ్మడికాయ అంటేనే హల్వా కానీ, లేదంటే గుమ్మడి పులుసు కానీ, లేదంటే సాంబార్ కానీ చేసుకుంటారు. ఇవాళ అయితే మనము హల్వా చేసి చూపిస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ఈ సమ్మర్ హాలిడేస్ లో. ఇంకా ఈ నెయ్యిలో మనము డ్రై ఫ్రూట్స్ ని చక్కగా వేపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా తురిమి పెట్టుకున్న గుమ్మడికాయని మనము ఇప్పుడు ఈ నేతిలోనే మగ్గించుకోవాలి. ఈ నేతిలోనే మగ్గిపోతుందండి. మధ్య మధ్యలో మనము కలుపుకుంటా ఉండాలి, అంతే, మాడిపోకుండా సిమ్ లో పెట్టేసి మగ్గించుకోవాలి మనము గుమ్మడికాయ తురుమునంతా కూడా. అలాగే గుమ్మడికాయకి మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే దాంట్లో గుమ్మడికాయ కూడా ఒకటండి. తెలుగు వారింట గుమ్మడికాయ వంట బాగానే చేసుకుంటాం కదా. వాటిలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము. గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. గుమ్మడికాయ శరీరానికి బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుందండి. ఏ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది గుమ్మడికాయలో. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని విటమిన్ ఏగా మారుస్తుంది. ముఖ్యంగా శరీరానికి హాని కలిగించే దాంట్లో బయటికి పంపించేస్తుందండి సూక్ష్మక్రిములన్నిటినీ కూడా. అలాగే గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు ఆరోగ్యంగా చూసుకుంటుంది ఇతర అవయవాలను కూడా. 1 కప్పు గుమ్మడికాయ ముక్కల్ని తింటే ప్రతిరోజు కంటి సమస్యలు కూడా రాకుండా చూసుకుంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న గుమ్మడికాయని మనందరం కూడా మన లైఫ్ స్టైల్లో అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా తింటే చాలా మంచిదనమాట. అలాగే ఇవాళ మనము గుమ్మడికాయ హల్వాని కూడా చాలా హెల్దీ వేలో చేసుకుంటున్నాము. టేస్టీగా కావాలని ఇంతింత చక్కెర వేసేసుకొని అస్సలు చేసుకోకూడదండి. ఈ గుమ్మడికాయ రెసిపీని మనము హెల్దీగా తింటే చాలా మంచిది. నేనైతే ఇందులో షుగర్ యాడ్ చేయట్లేదు. షుగర్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఏదైతే టేస్ట్ బాగుంటుందో అది హెల్త్కి అయితే మంచిది కాదు, మనందరికీ తెలుసు కదా. ఇలాగా మనము బెల్లం వేసి అయితే ఇట్లా మగ్గిచ్చేసుకుందాము చక్కగా. ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత, తురుము మగ్గిన తర్వాత మనము బెల్లం అనేది యాడ్ చేసుకుందాము. వాటర్ అన్ని కూడా ఈ నేతిలోనే మగ్గబెట్టేసుకుంటే వాటర్ అన్ని అయిపోయిన తర్వాత మనము బెల్లం తురుమును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, గుమ్మడి తురుము, హల్వా అయితే రెడీ అయిపోతుందండి. ఈ గుమ్మడికాయ రెసిపీ మీకు అందరికీ కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ గుమ్మడికాయ కూడా మన ఫామ్ లోనే వచ్చిందండి. కాసిన గుమ్మడికాయ ఫ్రెష్ గా మనమే కోసి మన చేతులతోటే పెంచిన గుమ్మడికాయ అన్నమాట.
అలాగే కోసేసి చక్కగా తురిమేసి మనము ఇట్లా గుమ్మడికాయ హల్వా అయితే చేసుకున్నాము. అలాగే ఈ గుమ్మడికాయ బెనిఫిట్స్ వచ్చేసి నిద్రలేమి ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. షుగర్ ఇట్లాంటివి కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. డైజెషన్ ప్రాబ్లంని కూడా తగ్గిస్తుంది. అలాగే గుండె సంబంధ సమస్యలను కూడా అరికడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. గుమ్మడికాయ జ్యూస్లో మనము హనీని మిక్స్ చేసుకొని తాగితే నిద్రలేమి సమస్యను కూడా అరికడుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి గుమ్మడికాయలో కూడా. ఇట్లా మనము చూస్తున్నారు కదా, ఈ తురుమునంతా చక్కగా మనం వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు ఇట్లా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఏదైతే తురిమి పెట్టుకున్నాం కదా, 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మీ స్వీట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. ఎక్కువగా అయితే అవసరం లేదు. జస్ట్ మీరు తీపికి లైట్గా సరిపడా వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో 2 ఇలాచీలు కూడా దంచేసి వేసుకుంటే స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ గుమ్మడికాయ హల్వాలోకి. ఇంకా ఈ బెల్లం అంతా కరిగేంత వరకు మనము ఇందులో గుమ్మడికాయ మిశ్రమంలో కలుపుకుంటూ ఉంటే ఇట్లాగా మొత్తం కలిసిపోతుందండి. ఈ గుమ్మడికాయ మిశ్రమంలో ఇట్లా బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయేంత వరకు మనం ఇలా సిమ్లో పెట్టేసి కలుపుకుంటా ఉంటే హల్వా అయితే మనకు రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మొత్తం అయిపోయిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయింది కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది, మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది కదా. ఈ గుమ్మడికాయ హల్వా హెల్త్కి చాలా మంచిదండి. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి హెల్తీ కుకింగ్ వ్లాగ్స్ కావాలంటే వీడియోస్ మన ఛానల్లో ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్లో ఇట్లా కుకింగ్, ట్రావెల్, షాపింగ్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి. టెంపుల్స్ వీడియోస్ ఇవన్నీ కూడా మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఇంకా కొంచెం నెయ్యి కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా అయితే వేసుకోకండి. మితంగా తింటే అమృతం లాగా ఉంటుంది కదా, అదే అమితంగా తింటే విషంలాగా మారుతుంది. కాబట్టి నెయ్యిని కూడా కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇట్లాగా నెయ్యి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ హల్వాలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటాయండి. జీడిపప్పు, అలాగే వాటర్ మిలాన్ సీడ్స్, కర్బూజా గింజలు, అలాగే గుమ్మడి గింజలు, కిస్మిస్ ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే బాదంని కూడా సన్నగా తురిమేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు నోటికి తగులుతూ ఒక్కొక్క స్పూన్లో చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఇలాచీని కూడా 2 దంచేసి వేసుకోండి అనేసి ఇట్లా వేసేసుకున్నాను. లేదంటే మీరు 1 స్పూన్ షుగర్ వేసి ఇలాచీ వేసేసి మిక్సీ కొట్టేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది. ఇట్లా వద్దు అనుకుంటే చూసారు కదండి, చక్కగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇవాల్టి వీడియో అయితే గుమ్మడికాయ హల్వా అండి. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం.